హాయ్ అండి, నేను ఇలా పుదీనా పచ్చడి చేస్తున్నాను. ఇలా చేసుకుంటే మనకి వారం రోజులైనా నిల్వ ఉంటుంది. కొంచెం పచ్చనిపప్పు, కొంచెం సాయిపప్పు కూడా వేసేసి వేగించుకుంటాం. బాగా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకున్నాం. మిక్సీ జార్లో వేసేసుకున్నాం. పుదీనా పిండిలో వేసేద్దాం. కడిగి ఆరబెట్టుకుంది. ఇలా చింతపండు ఒక గంట ముందు చింతపండు నానబెట్టేసుకోవాలి. పక్కన తీసుకుందాం. పొద్దున్న చేద్దామని ఒలిసి పెట్టుకున్నాను. పొద్దున్న కుదరలేదు, ఇప్పుడు చేస్తున్నానండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నట్టుండి నాకు సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నాయి. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చట్లేదా, లేకపోతే నా వంటలు నచ్చట్లేదా, నా వాయిస్ బాగాలేదా, ఏం బాగాలేదా కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా అయిపోయింది. ఇందులో ఎనిమిరపకాయల వాటిలో చింతపండు వేసేసుకుందాం. పుదీనాకు ఇందులో వేసేద్దామండి. పోపు తాలింపులండి. పోపు వేసేసుకుందాం పచ్చడికి. మా ఇంట్లో ఏంటో రోజు ఏదో సమస్య పనే ఉంది. దేని గురించో దాని గురించి ఏంటో తెలుస్తున్నా. మొన్న ఒక రకం సమస్య, ఇవాళ ఒక రకం సమస్య. ఈ సమస్యలతోనే తీరిపోయేటట్టుంది రోజు. ఏంటో మరి ఏంటో ఏమీ అర్థం కాదు. సమస్య ఎందుకు ఏ రోజు కూడా గడపడానికి లేదు. ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టుగానే ఉంది. పోపు వేగిపోయిందండి. మా వారు మాత్రం కళ్ళలో పెట్టుకుని అక్షరాలు కనపడక కళ్ళలో పెట్టుకుని అప్సెప్పించుకుంటున్నాడండి. ఒక్క లైన్ అప్స్ చెప్పడానికి ఎంత అవస్థ పడుతున్నాడో. అరగంట మట్టి ఇదే వరుస.